నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రస్తుతము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఏమాత్రం కూడా సందడి కనిపించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా అక్కడున్న భారతీయులు ఆల్మోస్ట్ 80% పీపుల్ మాత్రము చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వీసాల పైన ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వీటి పరంగా వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తూ ఉంది. అమెరికా వెళ్ళడానికి, అమెరికా నుంచి రావడానికి రెండు రకాలుగా కూడా వీరు తీవ్ర ఆందోళన అయితే పడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి భారతీయ వలసదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పూర్తిగా ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగానే వీళ్ళకి న్యూ ఇయర్ వేడుకలు ఏమాత్రం కూడా సంతోషాన్ని ఇవ్వడం లేదు అనేది అర్థమవుతూ ఉంది. ఇక్కడున్న భారతీయ కుటుంబాలు అంటే అమెరికాలో స్థిరపడిన భారతీయుల యొక్క కుటుంబ వ్యవస్థలన్నీ కూడా భారతదేశంలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఉంటూ ఉంటారు, వాళ్ళ రిలేషన్స్ ఉంటాయి. వీళ్ళు కూడా ఒక రకంగా వారి వలన వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ఈ 2026వ సంవత్సరంలో అమెరికాలో ఉన్న భారతీయుల యొక్క ఆనందము గత ఏడాదులతో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా తక్కువగానే ఉంది. అంత జోష్ లేదు అనేది అయితే అర్థమైపోతుంది. మరి ఎందుకు అసలు ట్రంప్ ఎలాంటి ఆంక్షల్ని విధించారు, వీసాకి సంబంధించి ఎలాంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు, ఎయిర్పోర్ట్ అంటే రావడానికి వెళ్ళడానికి రెండు రకాలుగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది ఇక్కడ ముఖ్యంగా వైరల్ అవుతున్న వార్త. అసలు ఏం జరుగుతోంది, అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేస్తూ ఉన్నాడు, అంత ఆంక్షలను అంత కఠినతరంగా ఎందుకు మార్చేశారు, ఏ నేపథ్యంలో అసలు మరి దీనికి సంబంధించి భారతీయ ప్రభుత్వం ఏమైనా మాట్లాడి దాన్ని ఏమైనా ఒక కొలికి తీసుకురాగలుగుతుందా, ఒక ధైర్యాన్ని ఇవ్వగలుగుతుందా భారతీయులకి అనే ప్రశ్న అయితే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి అసలు ఒకసారి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అసలు ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటే, వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. దీంతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సైతం గడప దాటి బయటకు రాలేని పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వస్తే తిరిగి అనుమతిస్తారో లేదో అన్న భయం వారిని తీవ్రంగా వెంటాడుతోంది. దీంతో వలస వీసాలపై వచ్చిన వారు ఇళ్లనే అంటిపెట్టుకుని ఉంటున్నారని కొన్ని న్యూయార్క్ సర్వేలు వెల్లడిస్తూ ఉన్నాయి. అమెరికాలోకి వలసలను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తోంది. ముఖ్యంగా H-1B వీసాల విషయంలో అధికారులు కఠిన నిబంధనలను అమలు చేస్తూ ఉన్నారు. దీంతో వలసదారులు విదేశీ పర్యటనలతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాల పర్యటనలకు కూడా దూరంగా ఉంటూ ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సర్వే తెలిపింది. కేవలం వలసదారులే కాకుండా అవసరమైన పత్రాలు ఉన్న పౌరులు కూడా అమెరికా వెలుపల ప్రయాణాలను నిలుపుకుంటూ ఉన్నారు. ఈ సర్వే ప్రకారం వలసదారుల్లో 27% మంది లేదా 10 మందిలో ముగ్గురు చొప్పున అమెరికాలో లేదా ఇతర దేశాల్లో పర్యటనలను నిలిపివేసుకున్నారట. ముఖ్యంగా H-1B వీసా ఉన్నవారితో పాటు సరైన పత్రాలు ఉన్నవారు కూడా ఇళ్లకే పరిమితమవుతూ ఉన్నారు. ఇలా 32% పైగా మంది H-1B వీసాదారులు, అలాగే 15% పైగా అనేక మంది పత్రాలు సరైనవి ఉన్నవారని సర్వే పేర్కొంది. ఇక సరైన పత్రాలు లేని వారి సంఖ్య భారీగానే ఉంటుందని చెబుతోంది. మొత్తంగా 63% మంది వలసదారులు అమెరికా లోపల వెలుపల ప్రయాణాలకు కూడా దూరంగా ఉన్నారని ఈ సర్వేలు అంచనా వేస్తూ ఉన్నాయి. వాస్తవానికి అమెరికాలో ప్రస్తుతం వార్షిక సెలవుల సీజన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం స్కూళ్లకి అన్నింటికీ కూడా సెలవులు ఉన్న పరిస్థితి. ఈ సమయంలో కొత్త సంవత్సర వేడుకల కోసం అమెరికాలోని ఇతర రాష్ట్రాలకు ప్రజలు ప్రయాణాలను పెట్టుకుంటూ ఉంటారు. లక్షలాది మంది రోడ్డు, విమాన మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది 2026లో మాత్రం ఆ సందడి ఏ మాత్రం కనిపించడం లేదని సర్వే చెబుతోంది. మొత్తానికి ఇది కొత్త సంవత్సర వేడుకలపైన ప్రభావాన్ని కూడా తీవ్రంగా చూపిస్తోందని చెబుతూ ఉన్నారు. వలసదారుల సహా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉండేవారిపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు ప్రయాణించే అన్ని మార్గాల్లోనూ అధికారులు గట్టి నిఘాను పెట్టారు. దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో రవాణా భద్రతాధికారుల పత్రాలను తనిఖీ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో సదరు పత్రాల్లో ఏమైనా లోపాలను గుర్తిస్తే ఆ వివరాలను తక్షణమే ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పంచుకుంటూ ఉన్నారు. దీంతో వలసదారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా లోపల కూడా ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉన్నారు. అమెరికా లోపల ప్రయాణించే విమానాలు ఎక్కేవారి వివరాలను కూడా అధికారులు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇలా పరిశీలించడం ఇదే మొట్టమొదటిసారి అని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.
ప్రయాణికుల వివరాల్లో ఏ చిన్న లోపాన్ని గుర్తించినా ఫెడరల్ ఏజెన్సీలు వారిని నిర్బంధించడం, అరెస్టు చేయడం, దేశం నుంచి పంపించి వేయడం వంటివి చేస్తున్నారని, దీంతో వలసదారులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారని సర్వే చెబుతోంది. ఇక అమెరికా నుంచి విదేశాలకు వచ్చిన వారు తిరిగి వెళ్లేలోగా ఎటువంటి నిబంధనలు మారుతున్నాయో అన్న బెంగతో బెంబేలెత్తిపోతూ ఉన్నారు. దీంతో మరలా H1B వీసా పొందాలంటే ఇంటర్వ్యూలు సహా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతూ ఉన్నారు. ఫలితంగా స్వదేశాలకు రావాలన్న ఆకాంక్షలు వారు నిలువరించుకుని అమెరికాకే పరిమితమవుతూ ఉన్నారు. మరోవైపు ఈ సమస్యను గమనించిన మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు తమ ఉద్యోగులు విదేశాలకు వెళ్లకూడదని సూచిస్తోంది. మొత్తానికి ఏది ఏమైనా అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు లేదా అమెరికా నుంచి భారత్ కు వచ్చి వెళ్లాల్సిన భారతీయులు 2026వ సంవత్సరం మొదటిలోనే ఎన్నో ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నారనే అంశమైతే అర్థమవుతోంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతూ ఉంది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీన్ని ఎప్పుడు సడలిస్తారు అనే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు.